Hello my dear students, welcome to our YouTube channel, Says Guntur Official. My name is Ramarao Bandlamudi, Director of Sandhya Academy of Competitive Examinations. I have 23 years experience in teaching, guiding and mentoring the students. ఈ వీడియోలో నేను మీకు టాపర్స్ అన్న వాళ్ళు ఎగ్జామ్ ముందు ఎలా రివైజ్ చేస్తారో చెప్తా. ఫ్యాన్సీ టెక్నిక్స్ అని చెప్పను, రైట్? ఆ సింపుల్ టెక్నిక్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు కూడా 100% సక్సెస్ అవుతారు. సో హియర్ హౌ టు టాపర్స్ రివైజ్ బిఫోర్ ఎగ్జామినేషన్స్. ఫస్ట్, షార్ట్ నోట్స్ ఓన్లీ. ఫ్రెండ్స్, షార్ట్ నోట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను నెట్వర్క్స్, పవర్ సిస్టమ్, మిషన్స్ క్లాస్ చెప్తా ఉంటాను. సో అది ఆల్మోస్ట్ 100 పేజెస్ వస్తూ ఉంటుంది. టాపిక్ చెప్పేటప్పుడు పిల్లలకి ఏం చెప్తానంటే, నానా ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ రైట్ అది ఇంపార్టెంట్ అని చెప్తానే వెళ్తా, రైట్? ఆ ఇంపార్టెంట్ పాయింట్ని ఒక పేపర్లో రాసుకోవాలి, అంటే రైట్ చిన్న నోట్బుక్లో రాసుకోవాలి. అంటే సపోజ్ నీకు 100 పేజెస్ వచ్చింది, ఈ షార్ట్ నోట్స్ అన్నది జస్ట్ ఒక 10 పేజ్లో ఉండాలి. అంటే ఆ బుక్ మొత్తంలో అర్థమైంది, ఆ 10 పాయింట్స్ 20 పాయింట్స్ ఏమైతే క్రిటికల్గా ఉంటాయో రైట్ మనం అది ప్లాన్ చేసుకోవాలి. దాన్నే షార్ట్ నోట్స్ అంటాం. సో ఆ టాపర్స్ అన్న వాళ్ళు షార్ట్ నోట్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్, 3 time రివిజన్ రూల్. వాట్ ఇస్ ద 3 time రివిజన్ రూల్? సో క్లాస్ మొత్తం విన్నావు, నాన్న అర్థమైందా క్లాస్ అని చెప్పాను, ఇంకోసారి అందరూ బాగా అర్థమైంది అంటారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నువ్వు రివిజన్ చేసినప్పుడు అండర్స్టాండింగ్ అనేది క్లారిటీగా ఉంటుంది, నీకు అర్థమైందా లేదా అన్నది. సో దట్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి రివిజన్ స్పీడ్ పెరుగుతుంది ఫస్ట్, రైట్? థర్డ్ వన్ వచ్చేసి కాన్ఫిడెన్స్ వస్తుంది. అది 3 time రివిజన్ అంటే. ఒకసారి క్లాస్ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి కానీ నువ్వు ఒక 3 time చేస్తే, ఫస్ట్ టైం వచ్చి అండర్స్టాండింగ్, నెక్స్ట్ టైం వచ్చేసి స్పీడ్, థర్డ్ టైం వచ్చేసి కాన్ఫిడెన్స్. నెక్స్ట్, మిస్టేక్ బుక్. సార్ వాట్ ఇస్ ద మిస్టేక్ బుక్ అంటే మీనింగ్ ఏంటంటే, సో జనరల్గా ఏం చేస్తారంటే చాలా మంది అంతవరకు వచ్చేస్తారు, మాక్సిమం ఏదో ఒక టాపిక్ దగ్గర ఆగిపోతూ ఉంటారు, రైట్? సో అదొక మెయిన్, ఎక్కడ అయిపోతున్నావు, సో నీకు ఎన్నిసార్లు గుర్తున్నట్లేదు ఆ టాపిక్, సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు అటువంటి మొత్తం బుక్ లో రాయాలి. సో దాన్ని ఏమంటామంటే మనం మిస్టేక్ బుక్ అంటాం. సో దట్ ఈస్ ఒకటి, వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్, టైమ్ రివిజన్. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదండి, ఒక టైం రివిజన్. సో ఇవాళ ఉంది రైట్, ఇన్నావు, రేపు ఏ టైం దాన్ని రివిజన్ చేయాలి, అది రెగ్యులర్ గా ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే టైం రివిజన్. ఆ టైం రివిజన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి సక్సెస్ అవుతూ ఉంటారు టాపర్స్. నెక్స్ట్, నైట్ రివిజన్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో వాట్ ఇస్ ద నైట్ రివిజన్ అంటే, డే మొత్తం క్లాస్ విన్నావు, రైట్? నేను చాలా మంది స్టూడెంట్స్ చెప్తా ఉంటా, నువ్వు ఒక 6 hours 7 hours విన్నావు, అన్ని అర్థమైంది అంటున్నావు, రివిజన్ ఎప్పుడు చేస్తావు? ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఇవాళ మొత్తం ఏం చేశారు ఒక్క 15 to 20 minutes రివిజన్ చేయి, రైట్? ఈ 5 point చేస్తారు కాబట్టే టాపర్స్ అన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మీరు కూడా మా స్టేజ్ లో జరిగే ఆన్గోయింగ్ బ్యాచెస్ లైక్ గేట్, ఈసెట్, ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్, సో వీటిలో జాయిన్ అవ్వాలంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.